యోబు గ్రంథము 6వ అధ్యాయం 15వ వచనాన్ని ఒకసారి చదువు. నా స్నేహితులు ఎండిన వాగు వలె మాయమైపో జల ప్రవాహం వలె నమ్మకూడని వారైరి, అంటే నమ్మకము లేనటువంటి వారయ్యారు. ఎవరు? యోబు స్నేహితులు. అతని దగ్గర ఆస్తి ఉన్నప్పుడు, అతని దగ్గర ధనం ఉన్నప్పుడు, అతని దగ్గర అన్నీ ఉన్నప్పుడు తన స్నేహితులు తన దగ్గర ఉన్నారు. కానీ తనకు బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ఏమయ్యారంట? యోబుకు నమ్మకము లేనటువంటి స్నేహితులు అయిపోయారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు చాలా మంది ఈ లోకంలో స్నేహితులు కూడా ఎలా ఉంటున్నారంటే, మన దగ్గర ధనం ఉన్నప్పుడు, మన దగ్గర పలుకుబడి ఉన్నప్పుడు, మన దగ్గర ఏదైనా దొరుకుతున్న ఉద్దేశంతో చాలా మంది స్నేహం చేసేవారు ఉన్నారు. అది కోల్పోయిన తర్వాత, అది లేనప్పుడు ఏమవుతారంట? విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. హల్లెలూయా. అందుకే నిజమైన స్నేహము ఎప్పుడు బయటపడుతుందంటే కష్టాల్లో బయటపడుతుందంట. ఎప్పుడంట? కష్టాల్లో బయటపడుతుందంట. అలాగే మరి నిజమైనటువంటి ప్రేమ లేకపోతే నిజమైనటువంటి బంధుత్వము కూడా ఒకవేళ భార్య భర్తల మధ్యలో చూసుకుంటే, నిజమైన ప్రేమ భార్య యొక్క ప్రేమ భర్త మీద ఏమో పేదరికంలో బయటపడుతుందంట. తర్వాత భర్త యొక్క ప్రేమ భార్య మీద అనారోగ్యంలో బయటపడుతుందంట. అలాగే స్నేహము పేదరికంలో నిజమైన స్నేహం బయటపడుతుందంట. అంటే యోబుకి తన అంతా కోల్పోయిన తర్వాత ఆ స్నేహితులు వాళ్ళకు నమ్మకం లేనటువంటి వారుగా అయిపోయారు. ఇది వీళ్ళ స్నేహం కదండి. ఈనాడు ఇలాంటి వారే ఎక్కువైపోయారు మనకు. అందుకే చాలా మంది పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తా ఉంటారు, ఏమని? బెల్లం ఉన్నంత సేపులు ఈగలు ఉంటాయని కదండి. మా దగ్గర ఉన్నప్పుడు అందరూ వస్తారు, లేనప్పుడు ఎవడు రాడు. అలాంటి స్నేహమే కూడా తప్పిపోయిన కుమారుని దగ్గర కూడా అలాంటి చాలా మంది స్నేహం చేశారు కదండి. అతని దగ్గర ధనం ఉన్నప్పుడు చాలా మంది వచ్చారు, ఉండి తిని త్రాగారు. అతని దగ్గర అయిపోయిన తర్వాత ఎవడను పట్టించుకోకుండా వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటాం.